దినాల్లో 11వ రోజు. లెంటి దినాల్లో 11వ రోజు దేవాలయాలకు వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుని నామాన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే వాక్య పరిచర్య నిమిత్తం మన సంఘానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మెయిన్ సంఘ్ పాస్టర్ గారు రెవరెండ్ టి హేబేలయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అధ్యక్షుల వారికి అనిల్ నాయుడు గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా స్థానిక సంఘ మరి పాస్టర్ గారిని మరి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరమనంద ఆశీర్వాదాల పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. తండ్రి మరి ప్రభు ఈ రోజంతా కూడా ప్రభా నాయనా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రభా నాయనా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని తండ్రి నాయనా నువ్వు తండ్రి సురక్షితముగా ప్రభా ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. అలాగే ప్రభా నాయనా వచ్చిన బిడ్డలందరి కొరకు నీకు వందనాలు. రావాల్సిన బిడ్డల్ని సకాలంలో తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నాయనా ఈ శ్రమకాల కూడికల్లో ప్రభా నాయనా నువ్వు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రభా నాయనా నేను మహిమపరచడానికి ప్రభా మాకు సమయాన్ని అనుకూలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయనా. తండ్రి మేము ఏమిచ్చి కూడా ప్రభా నాయనా నీ రుణము తీర్చుకోలేము ప్రభా నాయనా. యేసయ్య మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభా నిన్ను సేవించే గొప్ప మనసు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ప్రభా నాయనా ఈరోజు ప్రభా నాయనా నీ వాక్యం తండ్రి నాయన వినడానికి ప్రభా నాయనా మేము ఇక్కడ చేరి ఉన్నాము ప్రభా యేసయ్య. తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి ప్రభా యేసయ్య. అలాగే తండ్రి మేము ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా తండ్రి మేము వాక్యాన్ని పదిలిపరుచుకుని ప్రభా అటువలే నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా నాయనా మేము తండ్రి నాయనా పూర్తిగా తండ్రి నాయనా ట్రాన్స్ఫార్మ్ చెందడానికి ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. నిజమైన మారు మనసు ప్రభా నాయనా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా యేసయ్య. మరి తండ్రి నీ వాక్యము తండ్రి నాయనా నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు ప్రభా నాయనా. మరి మాట్లాడుతున్నందుకు ప్రభా నాయనా మేము తండ్రి నాయనా మాలో నిజమైన పరివర్తన రావడానికి కృప చూపించండి. అలాగే తండ్రి ఈ ఉపవాస దినాల్లో కూడా ప్రభా నాయనా మేము ఇంకనూ ప్రభా నాయనా నిన్ను ప్రభా ఆనుకుని నడిచే భాగ్యము మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నాయనా నీ యొక్క జ్ఞానాన్ని తెలివితేటల్ని దయచేయండి ప్రభా. నీ వాక్యం అర్థం చేసుకునే భాగ్యము మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా 3 సంఘాల్లో ఉన్న పాస్టర్ గారిని ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా అడ్వైజర్స్ని ప్రభా డీకన్ మెంబర్స్ని ఎగ్జిక్యూటివ్ని తండ్రి ఉమెన్ కన్వీనర్స్ని ప్రభా తండ్రి యూత్ కన్వీనర్స్ని ప్రభా అలాగే ప్రభా సండే స్కూల్ టీచర్స్ని సూపరింటెండెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి ఈ వాక్యము తండ్రి వినటానికి మేము వచ్చి ఉన్నాము ప్రభా. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లు మా ప్రాణము తృష్ణగొని ఉన్నది ప్రభా. నీ వాక్యము తండ్రి విని ప్రభా మేము అటువలే నడుచుకునే భాగ్యము దయచేయండి. నేను పోలి నడుచుకునే భాగ్యము మాకు దయచేయమని చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 198వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 198వ కీర్తన. 198 అండి. సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము
పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలిందిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను నరచి తరచి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచి తరచి సిలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను పాపగ జాలునురా. నీ సిలువే నాశరా నాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక. పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక. సిలువ ఎదుటను నిలచి నాడనురా. నీ సిలువే నాశరా నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితిరా. నీ సిలువే నాశరా నాయనురా. నీ సిలువే నాశరా నాయనురా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సహోదరులు సౌరిబాబు గారు వచ్చి చదివి వినిపించలుగా ఆహ్వానిస్తామన్నా. అనంతరం హెబ్రీల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరి శ్రీమతి శ్యామల గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. లెంట్ 11వ రోజునకు దైవజనులచే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ఏమనగా,
నిర్గమకాండము 28వ అధ్యాయము 1, 2, 3 వచనములు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహును, ఎలియాజరును, ఈతమారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతని ప్రతిష్ఠించుతువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. ఇది దేవుడి వాక్కు. దేవుడు ఫలింపు చేసిన గాక. ప్రైజ్ లార్డ్ అండి. ఈ 11వ రోజు కొరకే శిలువ శ్రమల ధ్యానాంశం కొరకే దైవజనుల చేత ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఇలాగా రాయబడి ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకునిన దానిని గట్టిగా పట్టుకుందుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానమునందుకు చేరిద్దము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికుల్లో భద్రపరిచిన గాక. ఆమేన్. ఆమేన్. వాక్య భాగంలో చదివి వినిపించిన సహోదరులు సౌరిబాబు గారికి, అలాగే శ్రీమతి శ్యామల గారికి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో 2 ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. మొదటిగా కృపగారు వారి బృందం వారు వచ్చి మొదటిగా మరి పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పాట పాడుకుందాం అండి. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీ
నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుదిరంపు దారలే తడిపెను నీ తనువును రుదిరంపు దారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరేదన్ విరిగిన హృదయముతోను సిలువను చేరేదన్ విరిగిన హృదయముతోను వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. మరి కృపగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్న శ్రీమతి తెరీసా గారు కూడా వచ్చి ఒక పాట పాడిన తర్వాత అనంతరం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనం యెహోవాను స్తుతించుట మంచిది. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను. కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను. కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను, శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరముని నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం.
నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. దేవునికి మహిమ కలుగునుగా. పాటలు పాడినటువంటి మరి కృప గారికి, తెరీసా గారికి ప్రభు నామంలో వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో మనకు వాక్యం అందించడానికి మన మెయిన్ సంఘ కాపరి గారు రెవరెంట్ హేబెల్ గారు ఉన్నారు. మనందరం చప్పట్లు కొట్టి మరి వాక్యం చెప్పడానికి ఆహ్వానిద్దాం. ప్రాముఖ్యంగా ఈ రోజున వారి యొక్క జన్మదినం. మరి దేవాతి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి రాబోయే కాలంలో ఇంకా బలంగా వాడుకోవాలని దేవుని సేవకునిగా నర్వా సంఘ సభ్యులంగా మనందరం కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని మరి దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ, పవిత్ర, ఘనమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి, అదే రీతిగా ఎగ్జిక్యూటివ్ వారికి నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి, బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో నేను వందనములు తెలియజేస్తున్నాను. 7:40 అయింది టైం. ఎంతసేపు చెప్పాలో వాక్యం? చాలా సంతోషం. మీరందరూ బాగున్నారా? మనం ఎప్పుడు బాగానే ఉంటాం. ఎందుకు చెప్పండి? మనం దేవుని పిల్లలం కాబట్టి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి, మనలను ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి, దీవిస్తాడు కాబట్టి, తన మహిమ మన మీద, మన యొక్క సంఘాల మీద అనుగ్రహిస్తాడు కాబట్టి మనము సంతోషంగా ఉంటాం. హబక్కూకులో వ్రాయబడిన మాటల ప్రకారంగా సాలలో పశువులు లేకపోయినా, పంట ఆ చేను పంటకి రాకపోయినా, ఇలాగా రాసుకుంటూ ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను అని మాట్లాడతాడు. కాబట్టి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరినీ నేను ప్రభునామములో అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ మారుమూల ఉన్నటువంటి మరి ప్రార్థనా స్థలానికి మీరు ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి, సేవకుని ద్వారా ప్రభు మాట్లాడే మాటలను వినడానికి మీకుందే ఆసక్తి, అది చాలా గొప్పది, అది అద్భుతం. యోహాను భక్తుడు తన యొక్క శిష్యులను, తన సంఘాన్ని అభినందిస్తూ ఆయన వ్రాస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, యోహాను పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. మూడవ పత్రికలో 2వ వచనము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నాను. కాబట్టి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ వీ హ్యావ్ టు గ్రోత్ ఇన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసులముగా ఆత్మలో మనము ఎదగాలి, వర్ధిల్లాలి. అది దేవుడు కోరుకునేది. అమ్మాయి గ్రేస్ తెరీసానా, అద్భుతమైన పాటమ్మా, వండర్ఫుల్ వాయిస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించిన గాక.
కృపా గారు కూడా బాగా పాడారు. తర్వాత సిలువేనా శరణం పాస్టమ్ గారు అద్భుతంగా పాడారు నా రాగంలో. మా రాగం అది ఒంగోలు రాగం, చక్కగా పాడారు. అంటే ఒక టాలెంట్ అన్నమాట. దేవుడు పాడటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అది. ఎనీహౌ, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూద్దాం, సమయాన్ని చూడకుండా దేవుని స్వరాన్ని చూద్దాం. దేవుని యొక్క స్వరం వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరిద్దాం. కొంచెం ఆలస్యమైనా ఏమి పర్వాలేదు, ఏమి కాదు. దేవుడు మనకి రాకపోకల్లో తోడుగా ఉంటాడు కదా. ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మేము దారిలో వచ్చేటప్పుడు పాస్టమ్ గారి బ్యాగ్ నా ముందు పెట్టుకున్నాను, బైక్ ముందు. ఈ చర్చి దగ్గరికి వచ్చి చూస్తే ముందు బ్యాగ్ లేదు. మరలా వెనక్కి వెళ్ళిపోయాను, చివరిదాకా వెతుక్కుంటా, ఎక్కడ దొరకలేదు. మరలా టైం అయిపోతుందని పరిగెత్తుకొని వచ్చేసాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ సిలువ ధ్యాన కూడికల్లో అంశాలు చాలా బాగున్నాయి అని చెప్పాను గత సోమవారం. నాకు వచ్చినటువంటి ఈ వాక్యాలు లేదా ఈ యొక్క అంశాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. గత సోమవారం 2 ఆదాములు, ఇప్పుడు ప్రధాన యాజకుడు. ఏంటి ఈరోజు? ప్రధాన యాజకుడు. మంచి సబ్జెక్ట్ అది, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ప్రోగ్రాంలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అది ప్రార్థనాపూర్వకంగా పాస్టర్ గారు సిద్ధపరిచారు. సరే, మంచిది. ఈరోజు ఈ యొక్క ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు లేదా ముఖ్యమైనటువంటి యాజకుడు. అసలు ఈ యొక్క యాజకత్వం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? దట్స్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద బైబుల్, త్రూ ద బైబుల్, త్రూ ద స్క్రిప్చర్ వీ హ్యావ్ టు సీ. బైబిల్లో ప్రధాన యాజకుడు అనేటువంటి ఈ యొక్క మాట, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు వారు ఉన్నప్పుడు, వారు ఉండి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో సినాయి ప్రాంతంలో దేవుడు మోషేని పిలిపించుకొని 40 దినాలు ఉంచుకొని ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, యు బిల్డ్ ఏ టెబర్నికల్ టు మీ. నాకు అవసరము నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నీవు నిర్మించు. ఆ ప్రత్యక్ష గుడారంలో నేను నివసిస్తా, నేనుంటా, మీతో ఉంటా. కాబట్టి ఆ ప్రత్యక్షపు గుడారమును మీరు నిర్మించండి, నేను మీ మధ్యలో ఉండటానికి. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 16 13 ఎన్నండి? 12 అనండి? 13 12 కదా. గాడ్ బ్లెస్ యు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి మీరేం చేస్తారంటే, తూర్పు వైపున 3 గోత్రాలు వాళ్ళు, పడమట వైపున 3 గోత్రాలు, ఉత్తరము వైపున 3 గోత్రాలు, దక్షిణము వైపున 3 గోత్రాలు ఉంచండి. ఆ మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయండి. ఆ ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేసిన తర్వాత దానిలో 3 భాగాలు పెట్టండి అన్నాడు. వాటిలో ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధమైన స్థలము, మూడవది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. కాబట్టి ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రధానముగా ఒకటి ఉంది. ఏంటది? అతి పరిశుద్ధ స్థలములో ఈ ప్రత్యక్ష గుడారములో కొన్ని వస్తువులు ఉన్నాయి.
ఆవరణములో కొన్ని ఉన్నాయి, పరిశుద్ధ స్థలములో ఉన్నాయి కొన్ని, అతి పరిశుద్ధ స్థలములో కొన్ని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందసం ఉంది. ఆ మందసం మీద సెరూపులు కెరూపులు ఆ మందసమును ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఆ యొక్క కెరూపులు సెరూపులు ఆ మందసం మీద ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందసము దగ్గర దేవునిని ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు దగ్గరగా 6 లక్షల కాల్బలం అంటే 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకెల్లా నేను ఒక గోత్రాన్ని నేను ఏర్పాటు చేసుకుంటా. ఆ మందస్సము దగ్గరికి వెళ్ళి, అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మందస్సము దగ్గరికి వెళ్ళి, మీ అందరి నిమిత్తము నాకు మొరపెట్టడానికి, ఆ మొరను విని నేను మీ మధ్యలోనికి రావటానికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటా. ఏ కుటుంబం అది? ఏ గోత్రములో నుంచి? లేవి గోత్రములో నుంచి అహరోను కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నేను ఈ యొక్క యాజకత్వము లేదా ప్రధాన యాజకుడు ఇది ఎలా ప్రారంభమైంది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి నిర్గమాకాండం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 28వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నటువంటి ఒక మాట చూడండి. మరియు నాకు యాజకత్వం చేయుటకై, చూడండి అక్కడ, నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీయును. ఓకే, చాలండి. అక్కడ చెప్పాడు, నీ యొక్క కుటుంబము నాకు యాజక ధర్మాన్ని జరిగించాలి. కాబట్టి ఇప్పుడు అహరోను పెద్దవాడు కనుక మోషే సహోదరుడు అహరోను. కాబట్టి ఆ అహరోను అతని యొక్క కుమారులు నాకు యాజకత్వమును వారు జరిగించాలి అని దేవుడు మోషేకి చెప్పాడు. ఇదంతా కూడా ప్రత్యక్షపు గుడారము నిర్మాణం అయిన తర్వాత దేవుడు ఈ యొక్క ప్రక్రియని ప్రారంభం చేశాడు. అప్పుడు అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ అహరోను యొక్క కుమారుల యొక్క పని ఏమిటి, వారు ఏం చేయాలి? 29వ అధ్యాయం నిర్గమాకాండం 29వ అధ్యాయము 20వ వచనము, 27వ అధ్యాయం 27వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము ఏం రాయబడి ఉంది? మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివెల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని అనుసరింపవలెను, దానిని సవరింపవలెను. చూడండి ఇక్కడ రాస్తూ, అది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైనటువంటి కట్టడ. అది కట్టడ అంటే ఇట్ ఇస్ ఎ లా గివెన్ బై గాడ్ టు ది ఇజ్రాయలైట్స్. ఇప్పుడు వీరి పని ఏమిటి అని అంటే, మందిరము యొక్క పరిచర్య వారు చేయాలి. అయితే దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 10వ వచన భాగములో, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచన భాగములో ఒక మాట చదువమ్మా. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజకత్వ ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. ఓకే,
చూసారా బైబిల్ అందరూ ఏం రాశారు అక్కడ? నీవు నీవు అహరోనును- చూడండి, నీవు బైబిల్ చదివేటప్పుడు నీవు అహరోను అన్నావు అనుకోండి, కంటిన్యూటీ పోద్ది. అక్కడ ఎలా చదవాలంటే నీవు అంటే ఇది దేవుడు చెప్తున్న మాట కదా. ఎవరికి చెప్తున్నాడు? అహరోనుకి చెప్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును అనేటువంటి మాట. అనాథరైజ్డ్ పర్సన్ షుడ్ నాట్ గో దేర్. అర్థమైందా? అంటే ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తి, ప్రతిష్ఠింపబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ స్థలమునకు, అతి పరిశుద్ధమైన స్థలమునకు వారు వెళ్ళాలి. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ఆ చుట్టుప్రక్కలకు వారు వెళ్ళాలి. కాబట్టి అన్యుడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అన్యుడు. మనం న్యూ టెస్టిమెంట్లో జెంటైల్ అంటాం అన్యుణ్ణి జెంటైల్ అంటాం. అంటే ఇది బిబ్లికల్ మీనింగ్ మనం చూస్తే ఇక్కడ అన్యుడు అని అంటే అనాథరైజ్డ్ పర్సన్, ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి. కాబట్టి అన్యుడు సమీపించకూడదు. నేను ఎవరినైతే ఏర్పాటు చేశానో యాజకునిగా, యాజక ధర్మాన్ని జరిగించడానికి ఎవరినైతే ఏర్పాటు చేశానో వారు మాత్రమే అందులోనికి వారు ప్రవేశించాలి. సో ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది నేను మీకు చెప్పాను. నేను కట్ చేసుకుంటా, స్కిప్ చేసుకుంటా వెళుతున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ అన్నీ కూడా మీరు చక్కగా చదువుకుంటే ఇక మీకు పూర్తి పాఠం అందులో మీకు లభ్యమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఇది ఎలా ప్రారంభమైంది చెప్పాను. ఇప్పుడు ఇది ఏ విధముగా అహరోను సంతతికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కుటుంబాన్ని, లేవి గోత్రాన్ని, అహరోను కుటుంబాన్ని. దీనిని దేవుడు ఏమన్నాడు అని అంటే, బాబు అది బైబిల్లో చూపిస్తాను నేను మీకు. దేవుడు చెప్పినటువంటి విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనము. 18వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. ఇప్పుడు నేను ఈ మాట చదువుతాను, మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్న. ఐ ఆమ్ గివింగ్ యూ ద సర్వీస్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్ యాజ్ ఎ గిఫ్ట్. ప్రైజ్ ద లార్డ్. మేము సేవకులముగా ప్రతిష్ఠింపబడ్డామంటే అది మా గొప్పతనం కాదు, మా థియాలజికల్ స్టడీస్ కాదు. ఎందుకంటే థియాలజీస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కాపరత్వం చేయలేక, సంఘాల్లో పని చేయలేక. కానీ యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్లో మేము పని చేస్తున్నామంటే దేవుడు మా టాలెంట్ని బట్టి కాదు, కేవలము ఆయన యొక్క కృప ద్వారా, ఆయన కనికరము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఈ సర్వీస్ని చేయడానికి దేవుడు కృపిచ్చాడు. హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావాలు ఆయనకి చెల్లినగాక. సో ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, సర్వీస్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. సో ఇట్ వాజ్ ఏ ప్రివిలేజ్ టు అప్రోచ్ ద హోలీ ప్లేస్ అండ్ మినిస్టర్ బిఫోర్ ద లార్డ్. అది ఒక గొప్ప భాగ్యము, గొప్ప అవకాశము. దేవుని యొక్క సన్నిధిలో పని చేయటం అనేది, పరిచర్య చేయటం అనేది యాజకునికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. దాన్ని పరిశుద్ధతతో కాపాడుకోవాలి. లోకమును అంటకొననీయకుండా, లోకము యొక్క తాకిడి రానివ్వకుండా దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ సేవా ధర్మాన్ని జరిగించాలి.
సో ఎలా ప్రారంభమైంది, ఈ ప్రారంభమైనటువంటి యొక్క పరిచర్య ఏ విధముగా ఏ ఉద్దేశముతో దేవుడిచ్చాడంటే అది కేవలము నా దయ చొప్పునే, నా దయ చేతనే. అది అండర్లైన్ చేసుకోండి, నా దయ చేతనే అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము ఆ చుట్టుప్రక్కల 12 గోత్రాల ప్రజలు ఉన్నారు కదండి. ఈ 12 గోత్రాల ప్రజలు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య చాలా ఎక్కువ. ఏంటి, ఏం ప్రాబ్లం, ఏ దిక్కులు చూస్తున్నారు ఎందుకైతే? ఆ 4 ప్రక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు గుడారాల్లో ఉన్నారు. వారిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి పిలవడానికి ఏం చేయాలి? ఇప్పుడైతే మనకు బోర్ బంబ్ ఇవన్నీ ఉన్నాయి, మైకులు ఉన్నాయి, పైన గంట ఉందండి, సండే గంట కొడతాం, చర్చి బెల్ ఉంటుంది. అది కొట్టినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఆ గంట వినపడినప్పుడు ఈరోజు ఆదివారం ఆలయంలో ఆరాధన ప్రారంభమవుతుంది అని అనుకుంటారు. మరి ప్రత్యక్షపు గుడారంలో మరి ఆ ప్రజల్ని ఎలాగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దగ్గర తీసుకొని రావాలి అంటే దానికి ఒక మెథడ్ చెప్పాడు దేవుడు. ఎలా వారిని కాల్ ఆఫ్ చేయాలి, ఆ ప్రజల్ని, అంతమంది ప్రజల్ని. దగ్గరగా కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు, అన్ని లక్షల మంది గుడారాలు వేసుకుంటే వాళ్ళు దగ్గరగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉంటారు. ఆ గుడారాలు వేసుకుంటే దగ్గర ఒక్కొక్క గుడారంలో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. అందుకే మొత్తం టోటల్గా 30 లక్షల మంది ప్రజలు అంటారు. 6 లక్షల కాల్బలం అంటే పురుషుల సంఖ్య 6 లక్షలు, వారి భార్యలు 6 లక్షలు, 12. వారికి దగ్గరగా 2-3 పిల్లలు వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? దగ్గరగా 30 లక్షలు అవుతారు అన్నమాట. సో ఎలాగా ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర పిలవాలంటే లేఖనం తెలియజేస్తూ ఉంది ఒక అద్భుతమైనటువంటి మాట. అది ఏమిటి అని అంటే సంఖ్యాకాండములోనే అనుకుంటాను, సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, మీరు బైబిల్ తెరచి చూడండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. ఓకే అండి, 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకు, సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7th verse వరకు లేదా 10th వరకు మీరు చదువుకోండి. అంటే వాళ్ళని ఎలా గ్యాదర్ చేయాలి, ఆ పీపుల్ని ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వారిని ఏ రీతిగా తీసుకొని రావాలంటే ఒక ట్రంపెట్, బూర. ఆ బూర ఊదినప్పుడు ఇది కూడా అహరోను కుమారుల యొక్క పనే, ఇది కూడా వారే చేయాలి. ఆ బూర ఊదినప్పుడు ఆ దూరంలో ఉన్నటువంటి లాస్ట్ టెంట్లో ఎవరైతే కూడా ఉంటున్నారో వారికి కూడా వినబడేటట్టు ఆ యొక్క బూరను ఊదుతారు. అప్పుడు వారందరూ కూడా అక్కడ కొన్ని ఇచ్చారు, ఎన్ని బూరలు ఊతే ఎలా రావాలి, ఎన్ని బూరలు ఊతే ఏం చేయాలని రాశారు అక్కడ, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో వారిని పిలవడానికి అక్కడ బూరలను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈరోజు ఈ బూరల యొక్క ఆంతర్యం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యమే బూర. కడవరి బూర కూడా మనకుంది బైబిల్ గ్రంథంలో, చివరి బూర. ఆ కడవరి బూర మ్రోగినప్పుడు ఏమవుతుందంటే సమాధులలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, లేస్తారు వారు. మరి ఇప్పటి వరకు ఈ యొక్క బోర, సేవకుల ద్వారా బోర అనే వాక్యము వినబడుతూ ఉన్నది. వినబడుతున్నప్పుడు స్పిరిచువల్గా డెడ్ అయినటువంటి వారు ఏమవుతారు, వారు లేపబడతా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమవుతుంది, ఒక వ్యక్తిని ఎలా మార్చివేస్తుంది అంటే ఆ వ్యక్తి విశ్వాసములో తగ్గి ఉన్నప్పుడు, నమ్మకములో, ప్రార్థనా జీవితంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో అతను తగ్గిపోయినప్పుడు సేవకులముగా మేము ప్రభు యొక్క వాక్యాన్ని సిద్ధపరిచి మీకు ప్రజెంట్ చేసినప్పుడు ఆ వాక్యము మీలో కార్యమును జరిగిస్తుంది.
ఆ వాక్యం. హెబ్రీ 4:15 ఏముందో చూడండి ఒకసారి. ప్రభు యొక్క వాక్యము, ఆ బోర, ఆ శబ్దం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. దేవుని యొక్క వాక్యము. అమ్మా అది ఎందుకనగా ఓకే, కాదమ్మా, కాదు అమ్మా, నేను 4:12 చెప్పాను కదా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. ఇది పవర్. ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. దాన్ని డొనామస్ పవర్ అంటారు గ్రీకులో. ఆ శక్తి చేత దేవుని యొక్క పిల్లలు ఆత్మలో వారు వర్ధిల్లుతారు. ఎందుకంటే వాక్యము హృదయాన్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది వాక్యం. అలా శోధింపబడినటువంటి వారు ఏమవుతారంట? వారు మేలిమి బంగారం వలె వారు మారిపోతారు. శుద్ధ సువర్ణం వలె వారు మారిపోతారు. అది ఎలా అంటే త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ బోర ప్రత్యక్షపు గుడారము దగ్గర అహరోను కుమారులు బోర ఊదినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రావాలి. అప్పుడు మోషేకి దేవుడు ఏమైతే మాట్లాడాడో అది మోషే వారికి చెప్తాడు. వారు ఆ ప్రకారంగా ఫాలో అవ్వాలి. సో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సో యాజకత్వము ఎలా వచ్చిందో చెప్పేశాను. ఇప్పుడు మనము అసలైనటువంటి సబ్జెక్ట్లోనికి ఇప్పుడు మనం వెళదాం. ఇప్పుడు మనము 2వ భాగంలో చదువుకున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ మనం చదువుకున్నాం. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే 4వ అధ్యాయము 14వ వచన భాగం. 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఎవరైనా? ద గ్రేట్ చీఫ్ ప్రీస్ట్. పాత నిబంధనలో చీఫ్ ప్రీస్ట్, బట్ హీఈస్ గ్రేట్ చీఫ్ ప్రీస్ట్, సుపీరియర్. కాబట్టి ఇక్కడ మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు. అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు మొదట ఎక్కడున్నాడు అని అంటే శరీరమును దాల్చి లోకములో ఉన్నాడు. ఆయన శరీరమును దాల్చి లోకములో ఉన్నటువంటి యొక్క ప్రధాన యాజకుడు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని సంపూర్తి చేసి ఆయన 3.5 సంవత్సరాలు లోకములో జీవించి సిలువకు తనను తాను అప్పగించుకొని ధారలుగా రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తు 40 దినములు వారందరికీ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ చివరి దినమున క్రీస్తు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచన భాగం. అక్కడ రాయబడి ఉన్న మాట ఒకసారి చూడండి. ఈ మాటలు చెప్పి ఆయన ఆరోహణమాయను. ఓకే, ఏమండి? సరే, నేనే చదువుతాను. మీరు చదువుతుంటే నాకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా. ఎవరు చూచుచూ ఉండగా? ఎవరు? తెరెసా ఎవరు? శిష్యులు. గాడ్ బ్లెస్ యు. వారు చూచుచూ ఉండగా ఏమైంది? ఇప్పుడు ఇక్కడ చూడండి. వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను,
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చుచితిరో ఆ రీతిగానే, అదే రీతిగా, అట్ ది సేమ్ వే, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అదే ఇందాక ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన క్రీస్తు, ఆకాశ మండలము గుండా ఆయన వెళ్ళాడు. ఆ విషయము లోకాభక్తుడు అపోస్తల కార్యాల గ్రంథంలో వ్రాసుకుంటూ వచ్చాడు. సో జీసస్ passed from the sight of the disciples, ascending through the heaven into the heavenly sanctuary, his work of atonement accomplished. ఆయనకు అప్పగింపబడినటువంటి శిలువ కార్యము ఏదైతే ఉందో దానిని ఆయన పూర్తిగా నెరవేర్చి ఆకాశ మండలము గుండా పరలోకములోనికి ఆయన వెళ్ళాడు. పరలోకము. సో ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ ప్రధాన యాజకుడు? ఏం చేస్తున్నాడు ఈ ప్రధాన యాజకుడు? మనం చదివినటువంటి వాక్యంలోనే సమాధానం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 4వ ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మన ప్రధాన యాజకుడు 15వ వచనం 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. శోధింపబడ్డాడు శరీరధారిగా ఉన్నప్పుడు, కానీ పాపము లేనివాడుగా ఆయన జీవించాడు. పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభు ఏం చేస్తున్నాడు పరలోకములో? ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు అని అంటే, 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. 7వ అధ్యాయము 35వ వచనములో లేదంటే 24 నుంచి చదువుతాను. 24 ఈయన అనగా ఆకాశ మండలము గుండా పరలోకమునకు వెళ్ళినటువంటి ఈ క్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకునికి ఇవ్వబడినటువంటి బాధ్యత, దానిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఆకాశ మండలము గుండా వెళ్ళి పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు, ఇప్పుడు 25వ వచనం, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన? అక్కడ తండ్రి కుడి పార్శ్వమున నిరంతరము జీవిస్తున్నాడు. అలా జీవిస్తూ ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు సంఘములోను, నీ ఇంటిలోను, వ్యక్తిగతముగా నీ ఉన్నటువంటి స్థలములోను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనలను ఆయన అంగీకరించి స్వీకరించి ఆ ప్రార్థనా ధూపాన్ని తండ్రికి ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? ఇక్కడ గమనించండి. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చు వారి పక్షమున, అనగా ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ఓకే, మనమందరం దేవుని ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కృపాసింహాసనం దగ్గరికి ధైర్యముతో మనం ఇప్పటికీ వచ్చాం. పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడు అనంటే, ఆయన నామములో ప్రార్థించేటువంటి వారి జీవితాలను చిగురింప చేస్తూ ఉన్నాడు. సంఘములో చిగురింప చేస్తున్నాడు. కుటుంబంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తూ ఉంటున్నాడు ఈ ప్రధాన యాజకుడు.
ఆ ప్రధాన యాజకుడైతే బలుల ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు వెళతాడు ఆయన? పాత నిబంధన ప్రధాన యాజకుడు 6 నెలలకు ఒకసారి ఆయన, అంతేనా? ఎప్పుడు వెళ్తాడు ఆయన? వివి రావు గారు ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి ఒక్కసారి, ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కసారి. ఎలా వెళ్తాడు? తనది కాని రక్తమును, అనగా కోడెల యొక్కయు జంతువుల యొక్కయు రక్తాన్ని తీసుకొని తనను తాను పాప పరిహారార్థ బలి చేసుకొని తనను తాను పశ్చాత్తాపపడి తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలి చెల్లించి అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. బట్ ఈ ప్రధాన యాజకుడు 9వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను, ఈ 9వ అధ్యాయం 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. అట్లయినా ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఇది ఈ యొక్క ప్రధాన యాజకుడి, ద గ్రేట్ ప్రీస్ట్, ద గ్రేట్ చీఫ్ ప్రీస్ట్కి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఆ ప్రధాన యాజకునిలాగా ఈయన తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి చెల్లించి లోపలికి వెళ్ళటం లేదు, తనకు తానే బలి చేసుకున్నాడు. తనను తానే సిలువకు అప్పగించుకొని ఆయన మరణించి తన యొక్క ప్రధాన యాజకత్వాన్ని ఈ యొక్క భూమి మీద ఆయన పూర్తి చేసి పరలోకములోనికి ఆయన వెళ్ళాడు. పరిశుద్ధ బైబిల్ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు అద్భుతమైనటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 8వ అధ్యాయం మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం, ఈరోజు ఈ యొక్క సారాంశం ఏమిటి అని అంటే, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయను. హల్లెలూయా. అది ఆ ప్రధాన యాజకునికి ఈ ప్రధాన యాజకునికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, ఆయన సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళేటప్పుడు తన పాపముల కోసం బలి చెల్లించుకొని వెళ్ళేవాడు. ఈ దేవుడైతే, ఈ యాజకుడు, ప్రధాన యాజకుడైతే తనను తానే బలి చేసుకొని ఆయన పరిశుద్ధ స్థలములోనికి, అనగా పరలోకములోనికి ప్రవేశించాడు. ఈ రాత్రి ఈ యొక్క మాటల ద్వారా, ఈ ప్రసంగము ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క మాటలు, మనం ఎవరివి? ఆ ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరివి? పేతురు గారు తన యొక్క పత్రికలో ఆయన రాసుకుంటూ వచ్చాడు, 2వ అధ్యాయం 9వ వాక్యంలో. అది మీకు తెలియాలి, ఇవన్నీ కంటత రావాలి. ఏం రాస్తాడు అక్కడ? మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఒకటి చూడండి. అక్కడ, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఎవరిమి అనంటే, ఆయన యొక్క దృష్టిలో మనము ఎవరిమి అనంటే అక్కడ 4 విషయాలు రాసుకుంటూ వచ్చాడు. అక్కడ రాయబడిన ఉన్న 4 విషయాలు అంటే, యు ఆర్ చూజన్ పీపుల్.
మీరు ఎన్నుకొనబడినటువంటి వారు, నా నిమిత్తము, నా పరిచర్య నిమిత్తము, నా సేవ కోసము మీరు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు. రెండవది రాయల్ ప్రీస్ట్హుడ్ అంట. రాయల్ ప్రీస్ట్హుడ్. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఆయన చీఫ్ ప్రీస్ట్, ఈయన గ్రేట్ ప్రీస్ట్, మనమెవరివి? రాయల్ ప్రీస్ట్ అంట. హల్లెలూయా! ఎంత బాగుంది బైబిల్. అని అంటాడు అక్కడ, రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ ఏ హోలీ నేషన్. నాలుగోది ఏ పీపుల్ బిలాంగింగ్ టు గాడ్. దేవునికి చెందినటువంటి వారముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఆ ప్రధాన యాజకుడైన క్రీస్తుని మనము తలపోసుకుంటూ క్రీస్తు అడుగుజాడల్లో మనం ముందుకు కొనసాగిపోవలసిందిగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ వారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఏమండి 7:40కి నాకు ఇచ్చారండి, 8:15కి క్లోజ్ చేశానంటే 35 మినిట్స్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానం అందించిన దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన సెక్రటరీ గారు మనకి ప్రకటన తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 11వ రోజు శ్రమకాల ఆరాధనకు వచ్చేసిన సంఘమంతటికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన క్రమం నడిపించి ఇచ్చిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధాన యాజకుడు అనే అంశం మీద చక్కని వర్తమానం అందించిన మన మెయిన్ సంఘ కాపరి గారైన రెవరెండ్ టి హేబేల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మనం హేబేల్ గారు బర్త్డే ఈరోజు, అనుకోకుండా మనకి ఈరోజు వాక్యం చెప్పడం, అలాగే మన సంఘంలో ఈరోజు చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. అది మన ప్రెసిడెంట్ గారైన శ్రీ జాన్ ప్రభాకర్ గారు, అలాగే ట్రెజరర్ గారు కేవీఎస్ ప్రకాష్ గారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. వారికి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు కూడా రావాలండి. వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ శ్రీ జి నాగరాజ్ గారు, అలాగే జాయింట్ ట్రెజరర్ ఆదిశేష్ గారు కూడా రావాలని మనం చేస్తున్నాం. అలాగే పాస్టమ్ గారు వారి పిల్లలను కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. పాస్టమ్ గారు, అలాగే పుష్పరాజ్యం గారు కూడా, పాస్టమ్ గారు కూడా రావాలని మనవి చేస్తున్నాం. స్త్రీల కన్యకుమారి గారు శ్రీ కె రాజకుమారి గారిని కూడా రావాలని మనం. తర్వాత మన సంఘంలో ఉన్న గాయకీ మండలందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాను. స్త్రీల సమాజం రండి. కృపా గారు, అమ్మ
దయచేసి లీలా గారు రండి రండి రండి, తొందరగా రావాలి. రామా పాప Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. May God bless you. Many greetings to you. Many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, happy long life, happy long life to you. అలాగే అనిల్ నాయుడు గారు కూడా వచ్చి కేక్ పెట్టాలని. లేదు కాబట్టి ప్రాబ్లం లేదండి, పెట్టచ్చు పాస్ గారికి ఎంతైనా పెట్టచ్చు. అయ్యగారు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రార్థించేద్దాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో గౌరవనీయులు మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న మీ సేవకులునైనా మరి హేబేల్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు. ప్రతి పరిస్థితుల్లో బలహీనతల్లో మీరు తోడుగా ఉన్నారు, బలమునిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. సంఘంలో బలమైన సాధనంగా మీరు వాడుకున్నారు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ విశేషమైన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా నూతన ఆరోగ్యాన్ని ఇవ్వండి, నూతన అభిషేకాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, నీ మహిమనివ్వండి. నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. పాస్టర్ గారిని బట్టి వందనాలు, ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. రాబోయే సంవత్సరమంతా కూడా మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నన్ను ప్రేమించి నన్ను గౌరవించి నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సత్కారాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, మరి సంఘానికి, ఎగ్జిక్యూటివ్ వారికి నేను ప్రత్యేకంగా వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ట్రెజరర్ గారికి
నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసు ప్రభునికి చెందునుగాక. థ్యాంక్ యూ. ఇక సాయంకాలం 7 గంటలకు శ్రమకాల ఆరాధనలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి త్వరగా రావాలని మనవి చేస్తున్నాను. రేపు మన పాస్టమ్ గారైన ఎన్ పుష్పరాజం గారి వాక్య పరిచయం చేస్తారు. వాక్య పరిచయం సకలాధికారి అనే అంశం మీద పాస్టమ్ గారు రేపు వాక్యాన్ని వెదజల్లుతారండి. ప్రతి ఒక్కరూ గమనించి సమయానికి రావాలని మనవి చేస్తున్నాను. మరొకసారి సంఘమంతరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన రెవరెండ్ టి హేబేల్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. ప్రార్థించేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం ప్రాణం పెట్టి తన యొక్క స్వంత రక్తాన్ని చిందించారు. నేడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్న మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ రోజున ధైర్యముతో మీ కృపా సింహాసనం యొద్దకు రావడానికి ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మాకు మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. మీ పాద సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తూ ఉన్నామంటే మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టుట ద్వారా అతి పరిశుద్ధ స్థలములో చేరి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపల కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యేసయ్యా, నీవు మీ ప్రాణమును అర్పించుట ద్వారా మమ్మల్ని కూడా మీరు యాజకులుగా చేసిన మా దేవుడవైనందుకు స్తోత్రాలు. యాజకులుగా మేము బలులు అర్పించడానికి, మీ సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతులు చెల్లించడానికి మీరు మమ్మల్ని ప్రతిష్ఠించిన మా దేవుడవైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన నీ ప్రేమ కొరకై, మీ ఆకర్షణ కొరకై, మీ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ నాయన మీ రక్తములో కడగబడి, మీ ఆత్మతో నింపబడి నాయన యాజకులుగా మారి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నాయన వాక్యపు వెలుగులో నా ప్రభువా సంతోషభరితులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతలు మేము తెలుసుకోకుండా అపవాది నాయన మా మనోనేత్రములను మూసివేస్తా ఉన్నాడు. మా మనోనేత్రాలు తెరవండి, మా ఆత్మీయ చెవులు తెరవండి, మా హృదయ అంతరంగాలు మీరు తెరవండి నా ప్రభువా. మేము ఎంతో విలువైన వారమని, మీరు మమ్మల్ని ప్రతిష్ఠించారని అయ్యా మీ వాక్యపు వెలుగులో మేము తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈరోజు మందిరంలో వేటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడును గాక, ఆత్మీయంగా ఎదుగుదురు గాక, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన, కుటుంబాలను కట్టండి నా ప్రభువా, ఆర్థిక అవసరాలు తీర్చండి నాయన, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి నా ప్రభువా. నీకు వందనాలు. ఈ 40 దినాల్లో బిడ్డలు వేటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరి ప్రార్థన సఫలమగును గాక. అద్భుత అతిశయ కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంఘాన్ని బలపరుస్తున్నారు, అనేక మందిని మీరు తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిశ్చితమైతే ఇంకా అనేక మందిని మీరు తీసుకొని రండి నా ప్రభువా. ఎంతో ప్రయాసపడుతున్న మా ఎగ్జిక్యూటివ్ వారిని, డేకన్ బోర్డ్ మెంబర్స్ను, స్త్రీ సమాజం వారిని, కన్వీనర్స్ను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వర్తమానం అందించిన మీ యొక్క సేవకులు నాయన హేబేలు గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకను మీరు వాడుకోండి నాయన. దినాలు, సంవత్సరాలు దేవా గడుస్తూ ఉంటుండగా ఇంకను బలపరుచుకోండి. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. రేపటి దినం మంచి వాతావరణాన్ని ఇచ్చి మీ ఆత్మ నడిపింపునిచ్చి అనేక మందిని మీరు తీసుకొని రమ్మని, మా అడ్వైజర్స్ను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యమొచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రధాన యాజకుడు నేడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఉచ్చరింప శక్యము గాని ఆత్మములుగలతో మన కొరకు ప్రార్థన చేసే, మన పక్షంగా ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరివన్న మనందరకు సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ